ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత టెన్నిస్ ఆటగాడు ఎవరు? టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు లభించిన భారత టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ లియాండర్ పేస్. భారత టెన్నిస్ దిగ్గజం డబుల్స్ మాజీ నెంబర్ 1 లియాండర్ పేస్ ఈ ఘనత సాధించినారు. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు. మరొకరు ప్రమోటర్ విజయ్ అమృతరాజ్ ఈ జాబితాలో ఉన్నారు. ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి 2 పురుషులు వీరే. టెన్నిస్లో అత్యున్నతమైనదిగా భావించే ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎన్సెన్స్ కూడా స్థానం లభించింది. 2023-24లో దేశ సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి? 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి? ఆన్సర్ 192 బిలియన్ డాలర్లు. వివరణ: ఈ ఆర్థిక సంవత్సరం 23-24లో దేశ సేవల ఎగుమతులు 192 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సేవల ఎగుమతులు ప్రోత్సాహక మండలి దీనిని వెల్లడించింది. సేవల ఎగుమతి ప్రోత్సాహక మండలి SEPC 2023-24 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతం వరకు ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. 2023-24 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతం వరకు నమోదు కావచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. ఆన్సర్ 6.7%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ 6.7% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం అయితే ఉందని ఆసియాస్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అంచనా వేసింది. ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ధాన్యం దిగుబడిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. 2022-23 ఏడాది గాను నాబార్డ్ ఈ యొక్క నివేదికను వెల్లడించింది. హెక్టార్కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానం నిలవగా హర్యానా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా 3వ స్థానంలో తమిళనాడు రాష్ట్రం, 4వ స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. BCCI ఏ క్రికెటర్ను అర్జున అవార్డు కోసం నామినేట్ చేసింది? BCCI ఏ క్రికెటర్ను అర్జున అవార్డు కోసం నామినేట్ చేసింది? మొహమ్మద్ షమి. భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి పేరును అర్జున అవార్డుకు BCCI ప్రతిపాదించింది. BCCI షమి పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. 2023 వన్డే ప్రపంచ కప్లో షమి అద్భుతమైన ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు తర్వాత అర్జున అవార్డు క్రీడారంగంలో భారతదేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారం. తిరువల్లువర్ విగ్రహాన్ని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు? తిరువల్లువర్ విగ్రహాన్ని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు? ఆన్సర్ ఫ్రాన్స్. తమిళులు గౌరవించే సాంస్కృతిక చిహ్నం తిరువల్లువర్కు అంకితం చేసిన విగ్రహాన్ని ఫ్రెంచ్ నగరం సెర్జియల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన సాంస్కృతిక విజయంగా పరిగణించబడుతుంది. తిరువల్లువర్ ప్రసిద్ధి భారతీయ కవి మరియు తత్వవేత్త. 2023 సంవత్సరంలో గూగుల్ యొక్క టాప్ 10 ట్రెండింగ్ అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు? 2023 సంవత్సరంలో గూగుల్ యొక్క టాప్ 10 ట్రెండింగ్ అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు? శుభమాన్ గిల్. 2023 సంవత్సరంలో గూగుల్ టాప్ ట్రెండింగ్ అథ్లెట్ల జాబితా విడుదల చేయబడింది. భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు రచిన్ రవీంద్ర అగ్రస్థానంలో ఉండగా భారత యువ ఓపెనింగ్ బ్యాట్స్మన్ శుభమాన్ గిల్ 10వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ప్రిన్స్ ఆఫ్ క్రికెట్గా ప్రసిద్ధి చెందిన గిల్ 2023లో తన తొలి వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆడాడు. 2024 బుకర్ ప్రైజ్ జడ్జింగ్ ప్యానెల్లో ఏ బ్రిటిష్ ఇండియన్కు కంపోజర్గా చేర్చబడ్డారు?
2024 బుకర్ ప్రైజ్ జడ్జింగ్ ప్యానెల్లో ఏ బ్రిటిష్ ఇండియన్ కంపోజర్గా చేర్చబడ్డారు? ఆన్సర్ నితిన్ సాహ్ని. బ్రిటిష్ భారత స్వరకర్త నితిన్ సాహ్ని 2024 బుకర్ ప్రైజ్ జడ్జింగ్ ప్యానెల్లో సభ్యునిగా ప్రకటించారు. అతను సల్మాన్ రష్దీ యొక్క 181వ బుకర్ ప్రైజ్ విన్నింగ్ మిడ్ నైట్ చిల్డ్రన్ యొక్క స్క్రీన్ అనుసరణకు ప్రసిద్ధి చెందాడు. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అనేది యునైటెడ్ కింగ్డమ్లో నిర్వహించబడే అంతర్జాతీయ సాహిత్య పురస్కారం. 2023 ఏడాదికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారంకు ఎవరు ఎంపికయ్యారు? 2023 ఏడాదికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారంకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ డీనెల్ బార్బెనో ఎం మరియు అలీ అబు ఆయాద్. వివరణ: శాంతి నిరాధీకరణ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ప్రతి ఏడాది ప్రదానం చేసే ఇందిరాగాంధీ శాంతి బహుమతికి అర్జెంటీనా పాలస్తీనాకు చెందిన 2 అహింసావాదులకు ఎంపిక అయ్యారు. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణలు శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్న ఈ ఇద్దరు డీనెల్ బార్బెనో ఎం మరియు అలీ అబు అహ్మద్కు సంయుక్తంగా ఈ పురస్కారం అందుకోనున్నారు. ఇటీవల తన యొక్క సేవలను పునఃప్రారంభించిన ఐఎన్ఎస్ తర్ముగ్లీ నౌకకు గల మరో పేరేమిటి? ఇటీవల సేవలు పునఃప్రారంభించిన ఐఎన్ఎస్ తర్ముగ్లీ నౌకకు గల మరో పేరేమిటి? ఆన్సర్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ తుర్ముగ్లీ యుద్ధ నౌక సేవలు పునఃప్రారంభించింది. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్గా పేరు పొందిన ఈ నౌక తొలుత గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ ఇంజనీర్లు దీన్ని నిర్మించారు. కొన్నేళ్లు దేశ రక్షణ కోసం సేవలు అందించి 2006లో భారత ప్రభుత్వం ఈ నౌకను మాల్దీవులకు జాతీయ రక్షణ దళంకు కానుకగా అందజేసింది. ఆ తర్వాత ఈ ఏడాది మేలో భారత్కు ఈ నౌక తిరిగి వచ్చింది. విశాఖ నోవల్ డాక్ యార్డ్లో రిఫిట్ పనులు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇది తన భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు కనుక వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.